అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. భక్తులైన వారందరూ కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా భక్తులైన వారందరూ అనేకమైన బలహీనతలు, వారు భక్తులే, గొప్ప భక్తులే, కానీ శరీరముతో ఉన్నారు కాబట్టి, కొన్నిసార్లు బలహీనతలు ఉన్నారు కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు కనికరించాడు. మొదటిగా మనము ఒప్పుకోలు ప్రార్థన యథార్థంగా ఉండాలి. అందుకని నేను చాలాసార్లు చెప్తా, మన పాత్రను మనము ఎంత శుభ్రంగా కడుక్కుంటామో అంత శుభ్రంగా తలతలలాడుతూ ఉంటుంది. ఏదో అడపదడపుగా వదరబొదర కడుక్కున్నాం అనుకో, అదే కొన్నిసార్లు బాగుండదు. అదే దాని ద్వారా కొంత నష్టం కూడా ఉంటుంది. తెలుసు, అది సిస్టర్స్ బాగా తెలుసు. అందుకని మనము అప్పుడే ఆవలిస్తుండ్రు 11 కూడా కాదు, ఇంకా 4 గంటల దాకా ఏం చేస్తారు మీరు? మేము వాచ్నైట్ సర్వీస్ అంటే మేము రక్షించబడిన మొదటి దినాల్లో 5:30 వరకు ఉండి 5:30 తర్వాత గంట సువార్త చేసేవాళ్ళం. 5:30 తర్వాత గంట సువార్త. 5:30 వరకు ఎవ్వరు సంటి పిల్లకు నిద్రపోదు. అప్పుడు అందరూ కూడా అంత ఉజ్జీవంగా ఉండేవారు రక్షించబడిన మొదటి దినాల్లో. మనకు పాటలకే మనం ఆవలింపులు వచ్చేట. మొట్టమొదటిగా మనము ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థన ఎంత యథార్థంగా చేస్తామో, ఎంత మనస్సాక్షి ఒప్పించేటట్టుగా మనము మనస్సాక్షికి లోబడి చేస్తామో అంతగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అంతగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఒప్పుకోకుండా మనం కప్పుకుంటే ఎట్లుంటుందంటే మనకు తెలుసు. కప్పుకుంటే ఎంత గబ్బు కొడుతుందో, కప్పుకుంటే ఎంత వాసన వస్తుందో మనకు తెలుసు. అందుకనే మేము సేవకుల మీటింగ్లకు పోయేటప్పుడు కూడా ఎక్కడి నుంచో రాయలసీమ సేవకుల మీటింగ్స్ అని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అర్థండి. ఈ మధ్యకాలము మన పులివెందులో జరిగింది. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సేవకులందరూ. మేము అక్కడ పులివెందులో మేము సేవకుల మీటింగ్ ఒకసారి వెళ్ళినప్పుడు ఒప్పుకోలు ప్రార్థన ఆరంభంలో ఇట్నే పాటలు పాడతారు, 4 పాటలు. సేవకులందరూ ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. 3 రోజులు సేవకుల మీటింగ్ అయినా ఒప్పుకోలు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అందరూ కూడా యథార్థంగా ఒప్పుకుంటాం. మనం కూడా సమయంలో ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థన అనంతరం క్లుప్తంగా వాక్యం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన అనంతరం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిద్దాం సంతోషంగా. తదనంతరము ప్రభు బల్ల హెచ్చరికలు తీసుకుందాం. ప్రభు బల్ల హెచ్చరికలు అనంతరం, ప్రభు బల్ల హెచ్చరికల తర్వాత, ప్రభు బలలో పాలు పొందిన తర్వాత తిరిగి మనకు నూతన సంవత్సర సార్వత్రిక సంఘ వాగ్దానము. భక్తులైన వారందరూ కొన్ని దినాల నుంచి ప్రార్థనలు కనిపెట్టి ఈ వాక్యాలు తీశారు. వెనుకున్న 2026 సంవత్సరం మోటో కార్డు వాక్యం. ఆ వాక్యాల కొరకు మనం ప్రభు బల్ల తర్వాత ఆ వాక్యాలు మనం 3 ధ్యానిస్తాం. ఆ తదనంతరము తర్వాత అది అయిపోయిన తర్వాత తిరిగి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. దేవుడు గత సంవత్సరము చేసినటువంటి మేలులను బట్టి సాక్ష్యాలు ఉంటాయి. ఆ తర్వాత తిరిగి వాగ్దానాలు తీసుకొని మనం ఈ కూడికను మనం ముగించుకోవచ్చు. అందుకని ఓపికగా దేవుని సన్నిధానంలో మనం కూర్చునే దాని కొరకు మనం దేవుని వాక్యం వినేదాని కొరకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనము ఒప్పుకోలు ప్రార్థన. నేను మొదటిగా చెప్పాను, మనము పాత్రను ఎంత శుభ్రంగా కడుక్కుంటామో అంత శుభ్రంగా ఉంటుంది. అట్నే మన హృదయాన్ని మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటామో. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నిన్ను మోసం చేసేది నీ హృదయమే. ఏంటి హృదయము? హృదయంలో నుండి వచ్చేటి అన్నీ మనకు మార్క్స్ 7వ అధ్యాయము 21వ వచనంలో ఉంటాయి. భయంకరమైనటువంటి పరిస్థితి అంతా అనేది ఇంకా హృదయంలో దాగి ఉంటుంది మనుషునికి. ఇదంతా మనుషునికి మనకు కనపడకుండా దాగి బయటికేమో అన్న వందనాలు, అక్క వందనాలు, అన్న ప్రైజులాడు అంట. అందుకని హృదయంలో దాగింది తప్పకుండా మనము యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు తేటగా చూపిస్తాడు. దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ఒప్పుకోలు ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది.
సమయంలో యథార్థంగా మనము ఎంత యథార్థంగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తామో చాలామందికి అర్థం కాదు. ఒప్పుకోలు ప్రార్థన ఎంత యథార్థంగా చేస్తామో అంతగా దేవుడు మన పట్ల ఆయన సంతోషపడతాడు. అర్థమే, అంతగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. అంతగా దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకుంటాడు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర ఒప్పుకోలు ప్రార్థన. నువ్వు ఎంత ఒప్పుకుంటావో అంత, ఎంత దాచుకుంటావో అంత నిజంగా నీ జీవితానికి ఆడైన ప్రమాదం నాశనం చేస్తుంది, నీ జీవితాన్ని భంగం చేస్తుంది, నీ జీవితానికి ఎంతో నష్టం కలిగిస్తుంది ఒప్పుకోకపోతే. అందుకని భక్తులైన వారందరూ ఒప్పుకున్నారు, ప్రార్థన చేశారు, తర్వాత కనికరించుకున్నారు. అందుకని రండి దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. కీర్తనలు బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. కీర్తనలు 32వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదవండి ఒకరు. తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మాట్లాడమాకండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు. చూసారా మీద బైబిల్ ఏం చెప్తుంది? ధన్యులు, ధన్యుడు, ధన్యురాలు ఎవరంటే చూసారా. మనం అనుకుంటాం ధన్యులం అంటే నిజంగా భౌతికంగా ఏదైనా కలిసి వస్తే అబ్బా నీకంటే ధన్యులు ఎవరున్నారండి అని జనరల్గా మనం వాడుకుంటాం. అబ్బా ఎంత ధన్యుడు, ఎంత ధన్యులు. నిజంగా వారి యొక్క జీవితం, వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని బట్టి నిజంగా మనం అనుకుంటాం ధన్యులు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమాలు పరిహరించబడాలి, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ రాత్రి ప్రియులారా మనం అనుకుండొచ్చు, నేను రక్షించబడినాను, అదే నేను రక్షణ తీసుకున్నాను, నేను ఏ పాపం చేయడం లేదు కదా అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, నేను రక్షించబడినాను కదా, నేను పాపిని కాదు అనుకోవచ్చు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శరీరముతో ఉన్నంత వరకు, ఈ రక్త మాంసములతో మనం ఉన్నంత వరకు, ఈ పాప శరీరంతో ఉన్నంత వరకు, పాపలోకంలో మనం ఉన్నంత వరకు ఎక్కడో ఒక చోట మనకు మత్స మైల నిజంగా అంటుకొని ఉంటుంది. ఎక్కడో మనకు తెలియకుండా, ఆటోమేటిక్గా మనకు తెలియకుండా కొన్నిసార్లు మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన కొన్నిసార్లు మన నడవడిక, ఇవన్నీ నిజంగా కొన్నిసార్లు అపవిత్రపరుస్తాయి. అందుకనే పాపము అంటే ఏంటంటే, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే. పాపము అంటే మనం అనుకోవచ్చుమో ఎంతో పెద్ద నేను వ్యభిచారం చేయడం లేదు, నేను దొంగతనం చేయడం లేదు, నేను నరహత్య చేయలేదు, అది మనకు తెలుస్తుంది. అయ్యా నవ్వాకులే, రోజు చూస్తున్నావు పిల్లలను, త్వరలే ఈరోజు వాక్యం విని కొద్దిసేపు వాక్యం విందామా. ఏం చేద్దామంటే చెప్పిన సబ్జెక్ట్ నేను తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు. మనం అనుకోవచ్చు నిజంగా ఏదో పెద్ద నేరము పాపం అనుకోవచ్చు, కానీ ఆజ్ఞను అతిక్రమించడమే, ఆజ్ఞ అతిక్రమమే, అంటే చేయవలసింది చేయకపోవడమే పాపం అనుకుంటాం. మనం ఏదైనా సంఘ ప్రార్థనకు రావాలి అనుకుంటాం, కొన్నిసార్లు రాలేకపోతాం. ఏదైనా ఈ పని చేయాలి అనుకుంటాం, దేవుని కొరకు ఈ పని చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. అందుకని పాడుతూ వచ్చాం. విడచితిమి ప్రత్యక్షతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిమి, సంఘ క్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా. చూసారా భక్తులు ఎంత చక్కగా రాస్తారు. విడచితిమి ప్రత్యేకతను ప్రత్యేకంగా జీవించేదాని కొరకై ఆయన ప్రత్యక్షతను మనం విడిచి ప్రవర్తిస్తూ వచ్చాం. సంఘ క్రమాన్ని
దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి కొన్నిసార్లు బ్రతకలేకపోయాం. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించలేకపోయాం. అందుకని మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించలేక అనేకసార్లు రక్షించబడి అడుగునే అనేకసార్లు రక్షించబడి వాక్యం లేకుండా దినాన్ని ప్రారంభించిన రోజులు లేవా చెప్పండి. కూర్చున్న మనం అందరము పరీక్షించుకోవాలి. నీ జీవితంలో వాక్యం లేకుండా ఎన్నిసార్లు దినాన్ని ప్రారంభించావు? వాక్యము ప్రార్థన లేకుండా ఎన్నిసార్లు దినాన్ని ముగించావు? దేవుని వాక్యం అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అర్థమే. ఇలాంటి వాక్యాన్ని, దీపమైనటువంటి వాక్యాన్ని, వెలిగించేటువంటి వాక్యాన్ని వెలిగించలేక ఎన్నోసార్లు నిజంగా చీకటి అనగా పాపానికి సాదృశ్యము చీకటి. ఎన్నోసార్లు వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ వచ్చాం. కొన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమించాం. దేవుని సన్నిధానానికి క్రమంగా రాలేని జీవితమే, క్రమంగా వాక్యాన్ని చదవలేని జీవితమే, క్రమంగా దైవ సన్నిధికి నడవలేని జీవితం, అదే ఆజ్ఞ అతిక్రమము అని బైబిల్లో. నిజంగా దేవుని మహాకృప చేత గత 12 మాసములు కాపాడి మరి కొన్ని గంటల్లో 11 అయింది, ఒక గంటలో తిరిగి నూతన సంవత్సరంలోనికి దేవుడు నీకు దయచేస్తాడు. అయితే దేవుడు ఈ రాత్రి నిజంగా మన ద్వారా ఆయన కోరుకునేది ఏంటంటే అతిక్రమములకు పరిహారమును అందాలి, పాపానికి ప్రాయశ్చిత్తం. ఓ దేవా, గత దినాల్లో ఎన్నోసార్లు తండ్రి నిజంగా మిమ్మల్ని దుఃఖపెట్టాను. నా మాటలు మంచివి కాదు, నా చూపులు మంచివి కాదు, నా క్రియలు మంచివి కాదు, నా బ్రతుకు మంచిది కాదు. రక్షణ తీసుకున్నానని పేరుకు మాత్రం ఉంది, కానీ బ్రతుకు మారలేదయ్యా. చెప్దామా? చెప్తే నువ్వు ధన్యుడివే. నేను వాళ్ళకంటే నేనే బాగున్నాను అనుకుంటే నీ జీవితం అంతా అంతే. దేవుడు కోరే భక్తి ఏంటంటే వారికంటే నేను బాగున్నాననే భక్తి కాదు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చాడు, పరిసేయుడు, ఇంకొక ఆయన ఎవరు? సోంకరి అనుకున్నాడు నేను పరిసేయుడు అనుకున్నాడు నేను బాగున్నాను, ఆయన మాదిరి లేను, ఈయన మాదిరి లేను, ఆ యొక్క మాదిరి లేను, ఈ యొక్క మాదిరి లేను, నేను బాగున్నాను అనుకున్నాడు. కానీ నువ్వెంత బాగున్నావు అనుకుంటావో నువ్వు మోసగించుకుంటున్నావు తెలుసా? నేను వారికంటే బాగున్నాను అనుకుంటున్నామో మనల్ని మనం మోసగించుకుంటాం. నేను బాగలేను అనేవాడే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి పరుడు. లోకానికి నచ్చదు ఆ భక్తి కదా. లోకానికి ఆ భక్తి నచ్చదు. నేను బాగలేను అని చెప్తాం మనం. ఏమన్నా నేను ఎందుకు బాగలేను, నీకంటే మంచివాడిని, వాడికంటే మంచివాడిని, దానికంటే మంచి, దీనికంటే మంచి. వాక్యం ఏం చెప్తుందంటే అది కాదు దేవుడు మెచ్చేటువంటి భక్తి. పరిశుని యొక్క ప్రార్థన నిజంగా తన స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతికి ప్రార్థిస్తూ వచ్చాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయడం లేదని చెప్పను నేను. నువ్వు కూడా నిజంగా జీవితం మార్చుకోకుండా, తలంపులు మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా, ప్రాచీన స్వభావాన్ని మార్చుకోకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నావు. చేయలేదా? 10 మంది ఎంత చక్కని మాటలు ప్రార్థన చేస్తారా? వారు నోరు తెరిస్తే ఎంత మంచి భాష. అందుకని దేవుని వాక్యములు ఉంది, వారు చక్కని మాటలతో మీ యొద్దకు వస్తారు. చూసారా? అబ్బా, ఇవన్నీ ఎంత బాగా ప్రార్థన చేశారు అనుకుంటారు కదా. చూసారమ్మా నా మాటలుగా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనను చక్కని మాటల చేత చూసారా? చక్కని మాటల చేత. నువ్వు ఎంత బాగా ఆరాధన చేస్తావమ్మా, అయ్యా నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తావు తెలుసా? నువ్వు ఎంత చక్కగా చేస్తారో వారు ప్రార్థన. ప్రేమైన సహోదరుడా, సహోదరి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినం వెంట దినం గడిచిపోతుంది. దేవుని మహాకృప చేత దేవుడు 25వ సంవత్సరం వరకు కాపాడుతూ వచ్చాడు. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వ్యక్తిగా నేను చూడాలనుకుంటున్నాడు. నీ జీవితంలో నూతనమైనటువంటి భక్తిలో కొనసాగడానికి దేవుడు నిన్ను కనికరించి, ఆయన కరుణ చూపించి, దయ చూపించి మరొక సంవత్సరము దయాకిరీటంగా దయచేయడానికి నీ గొంతులో ఊపిరించి నిన్ను బ్రతికిస్తూ వచ్చాడు. అయితే చక్కని మాటలు, కొన్నిసార్లు చక్కని మాటలతో
శత్రువు మనల్ని మోసం చేస్తుంది. ఎంత నువ్వెంత బాగా ప్రార్థన చేస్తావన్నా, అక్క నీ ప్రార్థన ఎవరికి రాదు, పక్కడు ఎవరు చేయాలి, ఆయనకేమవుతుంది ప్రార్థన నేను చేసినట్టుగా. మనలో ఉన్నటువంటి అహం అనేది కొన్నిసార్లు అర్థం చక్కని మాటలు ప్రొనౌన్సియేషన్ భాష ఎంత చక్కగా బోధిస్తుంది. అందుకనే చక్కని మాటలతో శత్రువు నిజంగా నేను మోసం చేస్తుంది. ఏమని, నువ్వు బాగున్నావమ్మా, నీ ఎంత మంచోళ్ళు ఎవరున్నారు, నీ ఎంత మంచోడు ఎవరున్నారు, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానే. దాగి ఉన్న శత్రువు ఈ రాత్రి నిజంగా పట్టుకొని బయటికి తీసుకొస్తే నూతన సంవత్సరంలో దేవుడు నూతనంగా నిన్ను వాడుకోవడానికి, నీ జీవితంలో నిజంగా నీకు పట్టినటువంటి ప్రతి విధమైనటువంటి శత్రువును, నీకు పట్టినటువంటి ప్రతి విధమైనటువంటి దయ్యాన్ని నిజంగా దేవుడు నిజంగా దూరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నూతనంగా ప్రభు నిన్ను చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చక్కని మాటలతో మీ అద్దకు వచ్చి నేను మోసం చేశాడు గత సంవత్సరం అంతా. నువ్వెంత చక్కగా ఉన్నావు అయ్యా, నువ్వెంత చక్కగా ఉన్నావు, ఎంత చక్కని మాట, నీ వారిలాగా ఈరలాగా లేవు. అందుకనే ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరైనా సుంకరి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు, ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యించాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ఏమన్నాడైనా, దేవా నేను పాపినయ్యా నన్ను కరుణించు. ఆ ప్రార్థన చేస్తాం ఎవరన్నా, దేవా నేను పాపిని అని కేకలేసి గుండెలు బాదుకుంటున్నాడు. మనం చేస్తాం ఆ ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే, అయ్యా నా భార్యకి అది అర్థందా, నా భర్తకి అది, నా కొడుకు ఇది, నాకది, నాకు ఈ ఆరోగ్యమి, నాకది, నా అప్పులు తీర్చు, నా బాధలు తీర్చు, నా రోగం పోగొట్టు, నా బీపీ పోగొట్టు. ఇయే సరుకుల కొట్లో నిజంగా సరుకులు, కందిపప్పు గట్టు, అర్థం పంచదార గట్టు, అది గట్టు ఇది గట్టు అని అడుగుతాం కదా. అట్నే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసేది. అయ్యా నేను పాపినయ్యా, ఎన్నిసార్లు నీ సన్నిధిని పోగొట్టుకున్నానయ్యా, ఎన్నిసార్లు నిన్ను దుఃఖపెట్టానయ్యా, ఎన్నిసార్లు నీ మనసు నొప్పించానయ్యా, ఎన్నిసార్లు నిజంగా నీ మనసును నొప్పించానయ్యా, ఎన్నిసార్లు అనేకులకు కష్టంగా ఇష్టం లేకుండా బ్రతుకుతూ వచ్చానయ్యా. ఈ ప్రార్థన మాత్రం మనకు రాదు కదా. మనకు వచ్చే ప్రార్థన అంట దేవుని దగ్గర పీక్కొని తినడమే కదా. పీక్కొని తినడం ఏమని, నాకు అద్దేచి అర్థనా. ఎక్కడికైనా ఊరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, అయ్యా ఊరికి పోతున్నా, ఎక్కడైనా సావకుండా, ఎక్కడైనా యాక్సిడెంట్ కాకుండా, అర్థందా, ఎక్కడైనా సచ్చి నిజంగా ఇంటికి చేరకుండా క్షేమంగా తెచ్చయ్యా. అబ్బా ఎంత మంచి ప్రార్థన చేస్తారు. దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు చేస్తామా ప్రార్థన, అర్థందా. యథార్థంగా ఒప్పుకోండి మేలు పొందుతారు. డ్యూటీలకు పోయేటప్పుడు అర్థందా క్యాలెండర్ దగ్గరికి వచ్చి అర్థందా, అయ్యా వెళ్తున్నానయ్యా, అర్థందా నన్ను క్షేమంగా నడిపించయ్యా అంట. డ్యూటీ నుంచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. చేస్తామా ప్రార్థన, యథార్థంగా చెప్పండి, అయ్యా ఈ దినమంతా డ్యూటీలో నాకు తోడుగా ఉండి అర్థం ఎక్కడ సావకుండా నన్ను బ్రతికిచ్చావయ్యా. చేస్తామా ప్రార్థన యథార్థంగా క్షేమంగా నన్ను తీసుకొచ్చావయ్యా. బహు తక్కువ అర్థందా, నన్ను క్షేమంగా తీసుకెళ్ళావయ్యా, నన్ను క్షేమంగా తెచ్చావయ్యా. ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఎన్నిసార్లు దేవుని సన్నిధిని కోల్పోతూ వచ్చాం, ఎన్నిసార్లు వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తూ వచ్చాం, ఎన్నిసార్లు నిన్ను బట్టి నిజంగా దేవుని సన్నిధి నిజంగా ఎంతగానో నిజంగా దేవుని సన్నిధి ఎన్నిసార్లు విలపిస్తూ వచ్చిందో. అందుకనే దేవుని సన్నిధిని ఎన్నిసార్లు దుఃఖపెడుతూ వచ్చాము, పాట పాడుతూ వచ్చాం. ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టాను. ఎలా దుఃఖపెట్టామంట, నియామక కోడికలకు ఎవరు రారు. సియోను మార్గాలు ఏం చేస్తున్నాయంట, ప్రలాపిస్తున్నాయి. పెట్టలేదా దుఃఖం? ఇప్పుడు చెప్పు, ఒప్పుకుందామా లేదా? యథార్థంగా ప్రభువా, నా మాటలు కదా, విలాప వాక్యములు 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. విలాప వాక్యములు అందరిని తీసుకుని పేజీ నెంబర్ చెప్పయ్యా, 680 పేజీ. ఇర్మియా తర్వాత కదా, ఇర్మియా ఇప్పుడు చదవండి. నియామక కూటములకు ఎవరు రాను గనుక సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను. చూసారా, నియామక కోడికలకు రాలేక దేవుని నిజంగా దేవుని సన్నిధానములు ఎన్నిసార్లు
సియోను మార్గాలు అయ్యో రక్షించుకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకొని ఈయన రక్షించుకున్నాను, ఏమని రక్షించుకున్నాము. ఎన్నిసార్లు సియోను మార్గాలు నిన్ను బట్టి ప్రలాపిస్తున్నాయి. ఎన్నిసార్లు నిజంగా ఖాళీ చాపలు మొరపెడతాయంట దేవునికి. నోరు లేని ఖాళీ చాపలు నిన్ను బట్టి మొరపెడతాయంట. యథార్థంగా ఓ దేవా, గత 12 మాసాలు తండ్రి ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టానయ్యా. నా అవిధేయత, నా బుద్ధిహీనత, నా మాట వినని స్వభావము అదే నిజంగా నిన్నెంతగానో దుఃఖపెడుతూ వచ్చింది కాదంటారా? ఎన్నోసార్లు దుఃఖపెట్టాను, సంఘ క్రమమును లెక్క చేయక. సరే, ఎంత చక్కగా పాడుతున్నాడు చూడు. సంఘ క్రమమును లెక్క చేయక. ఆ వచనం పాడతారా? ఎటుందమ్మా ఆ వచనం పాడతారా? ఎటుందో, సంఘ క్రమమును లెక్క చేయక యథార్థంగా ఒప్పుకోండి. ఈ వచనం పాడేటప్పుడు యథార్థంగా ఒప్పుకుంటే నువ్వు మేలు పొందుతావు. దేవుడు నూతన సంవత్సరం వాడుకుంటాడు. అంతేగాని సంఘ క్రమను 3వ వచనం చూడండి అన్నమాట. విడచితిమి ప్రత్యక్షతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి. సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి. మధు నెపములను బాపుము, మమ్ము క్షమించి సరి చేయుము. విడచితిమి ప్రత్యేకతను. ఎన్నోసార్లు ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించడానికి ఎన్నోసార్లు ప్రత్యేకత అంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలు ప్రత్యేకంగా వారి ప్రార్థనలు, వారి క్రమాలు, దేవుని సన్నిధికి రావడము, దేవుని సన్నిధికి ఇవ్వడము, దేవుని సేవించడము, ఆరాధన, ప్రభు బల్ల, ప్రార్థన, వాక్యము, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన అనేక మార్లు విడిచిపెట్టామయ్యా. పూర్తిగా విడచితిమి ప్రత్యేకతను. ఎన్నోసార్లు దేవుని సన్నిధికి దూరమై దేవుని ఎన్నిసార్లు దుఃఖపెట్టామండి. ఒప్పుకుందాం. అవును తండ్రి, గత 12 మాసాలు ఎన్నోసార్లు తండ్రి ప్రత్యేకతను మేము జీవించలేకపోయాను. విశ్వాసులకు మాదిరిగా అనేకులకు మాదిరికరమైనటువంటి బ్రతకలేకపోయాను తండ్రి. ప్రాచీన స్వభావాన్ని విడవలేకపోయాను. నూతనమైన రీతిలో మీ కొరకు సాగలేకపోయాను. విడచితిమి అనే ప్రత్యేకతను ఎన్నోసార్లు నేను దుఃఖపెడితే మీ తర్వాత సంఘ క్రమమును లెక్క చేయక. ఒప్పుకుందామా? క్రమాన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టుకున్నాం? ఎప్పుడన్నా దొరకవా? సంఘ క్రమమును లెక్క చేయక చేసుకుంటారులే ప్రార్థన వాళ్ళే. నాకు 12 మాసాలు నిజంగా ప్రభువును దుఃఖపెట్టావు. నిన్ను బట్టి ప్రభు నిజంగా ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత ఆయన కన్నీరు కారుస్తున్నాడో. అయినప్పటికీ ఆయన కనికరంగల దేవుడు, జాలిగల దేవుడు. ఇకనైనా నీ మనసు మారుతుందేమని, ఇకనైనా నువ్వు సరిచేసుకుంటావని మరొక సంవత్సరాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను బ్రతికించాడు. ఆ దినాల్లో ఎన్ని భయంకరమైన పరిస్థితులు ప్రభు నుండి తప్పించాడు. మనం మర్చినా మన దేవుడు మనల్ని మర్చిపోలే. మనం విడిచినా మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మనము తొలగిన మన దేవుడు తిరిగి మనల్ని తన దారిలో నడిపించడానికి ఆయన కనికరిస్తున్నాడు. అందుకని అంటాడు, సంఘ క్రమాన్ని లెక్క చేయక ఆత్మీయంగా నష్టపోయామయ్యా, మాదు నెపములను పాపమా. నిజంగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు కనికరించాడు. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైనా నన్ను క్షమించయ్యా. ఎప్పుడైతే పాపిని ప్రభువా అన్నాడు దేవుడు, ఆయన ప్రార్థన కంటే ఈయన ప్రార్థన ఆయన. అందుకని తను తాను తగ్గించుకునేవాడు. పశ్చాత్తాప ప్రార్థనలో, ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకోవాలి, తగ్గింపు ఉండాలి. నిజమే తండ్రి, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టాను. మీరు ఆశించినటువంటి భక్తి జీవితం నాలో లేదు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించలేకపోయాను. అనేకులు దుఃఖపెట్టాను. అనేకులకు నిన్ను చూపించలేకపోయాను. నీ మహిమను చాటించలేకపోయాను. నీ మంచితనాన్ని అనేకులకు చూపించలేకపోయాను. నీ మహిమ, అందుకని 43 యెషయా గ్రంథం 7వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు అంటూ ఉన్నాడు.
అనేక మార్లు నీ మహిమను నిజంగా నేను కనపరచలేకపోయాను, అనేకసార్లు నిన్ను చూపించలేకపోయాను. అనేకసార్లు మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలు కదా. యథార్థంగా ఒప్పుకుంటే ప్రేమైన సహోదరుడా సహోదరి, నువ్వు ధన్యుడివే. ఈ రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలోనికి వెళ్ళకముందు దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకుందాం. ఎన్నిసార్లు ప్రభువును దుఃఖపెట్టావు? నీ ఆలోచనలు మంచివి కాదు, నీ చూపులు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ బ్రతుకు మంచిది కాదు. ఎందుకంటే మాట వినని స్వభావము నీది, మాట వినే స్వభావం కాదు. ఆజ్ఞను అతిక్రమిస్తూ బ్రతుకుతున్నావు. దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి నిజంగా దేవుని వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాం. అయితే దయగల దేవుడు కనికరిస్తాడు ఎప్పుడు ఒప్పుకుంటే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుందామా? ఒప్పుకుంటే దేవుని దృష్టిలో నిన్ను ధన్యురాలుగా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఓ దేవా, భక్తుడైనటువంటి పౌలు గురించి మనకు తెలుసు. రోమా పత్రిక నుండి హెబ్రీలకు రాసిన పత్రికల వరకు ఆయన నిజంగా అనేక సంఘాలకు లేఖలు రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను పాపులందరికంటే ప్రధానమైన పాపిని. చెప్తామా మనం? అమ్మో, ఆ మాట నేను చెప్తా ఏమనుకుంటారో పక్క వాళ్ళు. అంత గొప్ప భక్తుడే గుండెలు బాదుకొని, అయ్యా నేను ప్రధానమైన పాపినయ్యా వీళ్ళందరికంటే, అయ్యా నేను పాపినయ్యా, ఆకాశం వైపు కనులెత్తులకు ధైర్యించాలి. ఎందుకంటే నీ మాట వినలేకపోయా, నువ్వు ఆశించిన రీతిలో బ్రతకలేకపోయాను. అనేక సార్లు నా క్రియలు, నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన పరిశుద్ధతకు భిన్నంగా ప్రవర్తిస్తూ వచ్చాను. రక్షించబడినటువంటి విశ్వాసికి తగినంత ప్రవర్తన నాలో లేదయ్యారు. ఒప్పుకుంటే కనికరంగా దేవుడు నూతనమైనటువంటి వ్యక్తిగా నేను చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నూతనమైన రీతిలో ఆయన నేను నడిపించడానికి, నూతన సంవత్సరం నిజంగా దయాకిరీటంగా దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడంటే ఒప్పుకున్నప్పుడు. అందుకే నీ ప్రియమైన సహోదరుడు సోదరి, యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మనస్సాక్షి మనకు బోధిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి ఉంది. నీ మనస్సే నీకు సాక్షి. పైకేమో నిజంగా మంచిగా కనపడతాం, పైకేమో మంచి భక్తులుగా కనపడతాం, కానీ దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు. ఎక్కడ ఈ మనస్సాక్షి నిన్ను వేలు పెట్టి చూపిస్తుందో నీకు తెలుసు. స్పష్టంగా కూర్చున్నటువంటి నీకు, మౌనంగా వాక్యం వింటున్నటువంటి నీకు, నీ మనస్సాక్షి నీ స్థితి ఏందో నీకు స్పష్టంగా తెలుసు. యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు నీలో సంతోషపడతాడు. యథార్థంగా ఒప్పుకుంటే నీ కుటుంబ పక్షాన్ని ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యథార్థంగా ఒప్పుకుంటే నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యథార్థంగా ఒప్పుకుంటే ఆయన నిన్ను ఆశ్రయించడానికి ఆయన నిజంగా సిద్ధంగా ఉన్నాడు. అట్లా మన పితరులందరూ యథార్థంగా ఒప్పుకున్నాడు. అందుకని మనస్సాక్షి దోషి అని నిన్ను ఎక్కడైతే చూపిస్తుందో, మనస్సాక్షి దోషి అని నీపైన ఆరోపణ చేస్తుందో ఒప్పుకో. ప్రేమైన సహోదరుడా, సహోదరి, అమ్మ, అయ్యా, యవనస్తుడా, ఒప్పుకుంటే కనికరించబడతా. ఒప్పుకుంటే నీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని అంటాడు చూడమాట, యోహాను రాసిన మొదటి పత్రికలో మాట ఉంది. మనస్సాక్షి అని మాట నా మాటలకు, నా సొంత మాటలు కాదు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20 వచనం చదవండి. దేవుడు మన హృదయముల కంటే అధికుడై అన్నీ చూస్తున్నాడు. నీ బ్రతికేందో ఆయనకు తెలుసు, నీ జీవితం ఏందో ఆయనకు తెలుసు, నీ భక్తి ఏందో ఆయనకు తెలుసు, నీ నడకేందో ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లే. అన్న చాలా మంచోడు, అక్క చాలా మంచోడు, ఎవరు అర్థం చెప్తారు. అయితే దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయనకు ఎరగకుండా ఏది లేదు, అన్నీ తెలుసు ఆయనకు. సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో పని చేయాలి. ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళకముందు
నిజంగా దేవుడి దగ్గర మనం సమ్మతి పరుచుకోవాలి. అయ్యా, సమ్మతి లేకుండా బ్రతుకుతున్నానయ్యా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నానయ్యా, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా హృదయంలో నెమ్మది లేదు, నా జీవితంలో నెమ్మది లేదు. తింటున్నా, త్రాగుతున్నాను, కానీ సమ్మతి లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి నిజమైన మనశ్శాంతిని అనుభవించలేకపోతాను. ఒప్పుకుందామా? ఏ ఏ విషయం చూడమాట ఎంత స్పష్టంగా ఉందో. ఆయన ఆయన ఎదుట చదవక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేస్తుంది. ఆరోపణ నువ్వు ఇలా ఉన్నావు, గత సంవత్సరం అంతా రక్షణ తీసుకున్నవే, కానీ నీ జీవితం ఇలా ఉంది, నీ స్థితి ఇలా ఉంది, మాట వినే స్వభావం నీది కాదు, లోబడే స్వభావం నీది కాదు, దోషారోపణ చేస్తూ ఉంది మనస్సాక్షి. నీకు మనస్సు ప్లస్ సాక్షి, నీలో ఉన్నటువంటి మనసు నీ పైన సాక్షిని చెప్తుంది. నీ భక్తి ఏంటో నిజంగా నీ మనసు నిజంగా నీకు చెప్తా ఉంది స్పష్టంగా. మనస్సాక్షి దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేయాలంట? సమ్మతి పరుచుకుందాము. 21 వచ్చిన కూడా చూడండి మాట. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం ఉందా నీకు? నా హృదయము నా ఎదుట, దేవుని ఎదుట ఏ దోషారోపణ లేదు, నేను ధైర్యంగా దేవుని సేవిస్తున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, ప్రభుకి ఇష్టమైన బ్రతుకుతున్నా చెప్పగలమా? చెప్పకపోతే నిజంగా దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అందుకనే భక్తుడైన దావీదు గొప్ప భక్తుడైన, గొప్ప రాజు. అయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు స్థిరమైన మనసు నాకు ఇయ్యయ్యా. ఒకసారి ఉన్న మనసు ఒకసారి ఉండడం లేదయ్యా, ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి ఉండడం లేదయ్యా, ఒకసారి ఉన్నటువంటి మాటలు ఒకసారి ఉండడం లేదయ్యా. మాటల్లో నిజంగా బుద్ధి మంచిది కాదు. ఎంత చక్కగా ఒప్పుకున్నాడు చూడడం మాట. 51వ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చూడడం మాట. 51వ కీర్తన 7వ వచనం నుండి చదవండి. 7వ వచనం నుండి, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, కడుగుము, వినిపింపుము, నా దోషాలన్నీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. చూసారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నా అంతరంగములో స్థిరమైనటువంటి మనసు నూతన సంవత్సరంలోనికి వెళ్ళకముందు నూతనంగా నాకు దయచేయ ప్రభు. ఎంత చక్కగా అంటున్నాడు చూడు. నా అంతరంగంలో నీ స్థిరమైన మనసు అంటే అస్థిరంగా ఉంటున్నాడు. ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి ఉండడంలే, ఒకసారి ఉన్నటువంటి శాస్త్రాలు ఒకసారి నాతో ఉండడంలే, ఒకసారి ఉన్న తలంపులు ఒకసారి బాగుండాలనుకుంటాం కానీ ఉండలేకపోతున్నా. సరే, నాలో స్థిరమైనటువంటి మనసు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించయ్యా. ఎంత చక్కని ప్రార్థన అండి అది. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. అయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసియద్దయ్యా. నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు చూసారా? రక్షించబడిన తర్వాత దేవుడు తన ఆత్మనిచ్చాడు నీకు. పరిశుద్ధాత్మను పాపము చేసినప్పుడు, అవిధేయతగా బ్రతికినప్పుడు, దేవుని కార్యాలకు భిన్నంగా బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్దంట. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. దురాత్మ నెమ్మది ఉండనేదు, సమాధానం ఉండనేదు, సంతోషం ఉండనేదు. దురాత్మ చేసే కార్యాలన్నీ గలిబిలే. అందుకని అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరి నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా, రక్షించబడిన మొదటి ఆనందము నాకు లేదయ్యా, మొదటి ప్రార్థన నాకు లేదయ్యా, మొదటి భక్తి నాకు లేదయ్యా. బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రార్థన ఎంతో పరుగో దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని సన్నిధి పరుగెత్తినా కానీ ఇప్పుడు మాత్రం లేదయ్యా. నీ రక్షణానందము మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు. ఇలాగున్న భక్తులైన వారందరూ యథార్థంగా ఒప్పుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సోదరి, ఈ సమయంలో మనం కూడా మన మనస్సాక్షి ఏ విషయాలలో మనల్ని దోషి అని ఆరోపిస్తుందో
యథార్థంగా ఒప్పుకుంటే, ఓ ప్రభా నన్ను క్షమించయ్యా, తప్పైన కుమారుడు తండ్రి పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటకు యోగ్యుడును కాదని యథార్థంగా పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన తండ్రి ఎద్దకు వచ్చాడు. వెంటనే తండ్రి హత్తుకున్నాడు, గొప్ప విందు చేశాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, యథార్థంగా మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నిజంగా నిన్ను బట్టి సంతోషపడతాడు. నూతన హృదయం నీకు ఇవ్వడానికి, నూతనమైనటువంటి జీవితం జీవించడానికి, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి, శత్రు యొక్క వాడి యొక్క తంత్రాలన్నీ లయపరిచి దేవుడు నిజంగా నీ కుటుంబంలో నూతన సంవత్సరంలో నూతన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవానాంతరంగంలో స్థిరమైన మనస్సు, అస్థిరంగా బ్రతుకుతున్నానయ్యా, స్థిరత లేదయ్యా, స్థిరమైన మనసు నాకు పుట్టించయ్యా. స్థిరమైన మనసు అంటే ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి ఉండదు, అందుకని యథార్థంగా భక్తులు ప్రభు దగ్గర నిజంగా ప్రార్థన చేసి నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమన్నారు. అలాగని మనం కూడా యథార్థంగా మనస్సాక్షి దోషారోపణ చేసి ప్రతి పాపాన్ని హృదయంలో నుండి బయటికి లాగేద్దాం, తీసుకొద్దాం. ఎప్పుడైతే తీసుకొస్తామో, ఎప్పుడైతే పాత్రను శుభ్రంగా కడుక్కుంటామో, హృదయమైన పాత్రను ఎంత శుభ్రంగా కడుక్కుంటామో దేవుడు నిజంగా హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చి, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యథార్థంగా మనం ప్రభు దగ్గర మనము 1-2 మాటలతో మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని యథార్థంగా ఒప్పుకుందాం. అలాగని మనం ఒప్పుకోలు ప్రార్థన ద్వారా మనం ముందుకెళ్తాం. మకరించండి, ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. యథార్థంగా ఒకరి తర్వాత ఒకరు మనం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు నా దేవానికి స్తోత్రములు. దయగల దేవాను తండ్రి, 2025వ సంవత్సరము ఇంతవరకు నీ కృపలో నన్ను భద్రపరిచి కాపాడుతూ నడిపిస్తూ బ్రతికించినటువంటి దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోతూ వచ్చానని ఒప్పుకొనిచున్నాను తండ్రి. మీరు ఆశించిన రీతిలో జీవించలేకపోయాను, మీరు ఆశించిన రీతిలో ఉన్న తండ్రి మిమ్మల్ని సేవించలేకపోయాను, మీరు ఆశించినటువంటి రీతిలో ఉన్న తండ్రి మిమ్మల్ని కనపరచలేకపోతూ వచ్చాను. అనేక మార్లు తండ్రి నైనా మిమ్మల్ని దుఃఖ పెడుతూ వచ్చాను. అనేక సార్లు సంఘ క్రమాన్ని లెక్క పెట్టకన తండ్రి నైనా నా తండ్రి, దేవాన తండ్రి, మీరు అప్పగించబడిన పనిని ఎంతగానో నా తండ్రి అశ్రద్ధ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. దయగల తండ్రి నైనా నా తండ్రి, ప్రభా అనేక మార్లు తండ్రి మిమ్మల్ని దుఃఖ పెడుతూ వచ్చాను. దయచేసి నన్ను క్షమించు నాయనా నా తండ్రి. ప్రభా అనేకులను ప్రభా నా తండ్రి దేవా మనసు నొప్పిస్తూ వచ్చాను. దేవాన తండ్రి నా దోషమును, నా బుద్ధిహీనతను, నా చేతకాంతనాన్ని ఒప్పుకొనిస్తున్నాను. నన్ను క్షమించు నాయనా అని సిలువ రక్తముతో కడుగు. దయగల తండ్రి దేవా నా తండ్రి, పాత సంవత్సరములు నా తండ్రి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా నా తండ్రి నా ప్రతి దోషాన్ని దయతో క్షమించి నీ సిలువ రక్తంతో కడుగు. యెహోవా దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడువని నా తండ్రి మీ పాదాలు పట్టుకుని నా తండ్రి నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి ఎక్కడైనా తండ్రి నమ్మకంగా నా తండ్రి నీ పనులు నా తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మచేత శరీరము కలిగించి ప్రతి బలహీనతను జయించి శక్తిని దయచేయమని దేవా నా ఒప్పుకోలు ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని ప్రభా మీ కొరకు నా తండ్రి నమ్మకంగా ముందుకు సాగుటకు సహాయపెడుతున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. కూర్చోండి.